మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారు తమతో వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతో పాటుగా మీకు ఆసక్తి అవకాశము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, నామాలు జపించడం మంచిది. ఎందుకంటే గోచరరీత్యా చెప్పుకునే ఫలితాల్లో ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీ ఇష్టదైవత ప్రార్థనతో పాటుగా మనం ఈరోజు చెప్పుకునే పరిహారంలో ఈ యొక్క ఆదిత్య హృదయ పారాయణ కావచ్చు, ఆదిత్యుడికి మీరు డైరెక్ట్గా కనబడతాడు కాబట్టి ఆయన సూర్యనారాయణ స్వామి ఆరోగ్యకారకుడుగా కూడా అనుకుంటాం కనుక ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కనుక ఆయన తప్పనిసరిగా మనం నమస్కారాది కార్యక్రమాలు చేయడం, అలాగే ఇంకా అవకాశం ఉన్నట్లయితే గోధుమ రవ్వతో ఏదైనా పాయసం లాంటిది ప్రసాదంలా పెట్టుకున్నా కూడా అది కూడా చాలా మంచిది. అలా చేసుకోవడం, దానికి అవకాశం లేనట్లయితే కనీసం నామాలు వినడం, శ్లోకాలు వినడం, ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు ఇంకా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఏదైనా నవగ్రహ దేవాలయానికి కూడా వెళ్ళడం, వీటిని చేయడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, అనానుకూలతను అధిగమించే శక్తి, మానసిక ప్రశాంతత, ఆరోగ్య వృద్ధి మొదలైన వాటికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావించవచ్చు. నమస్కారం.